తెలంగాణ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ కి పెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి బి ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ డేట్స్ అయితే మనకు రానే వచ్చేసినమాట. ఇక్కడ అఫీషియల్ అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది న్యూస్ పేపర్ ఆర్టికల్లో. మరి స్టెప్ బై స్టెప్ ఈ వీడియో తరపున తెలుసుకుందాం. మరి ఇక్కడ ఎప్పటి నుంచి ఇక్కడ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని కూడా తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అందరికీ వీడియోకి షేర్ చేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీట్ వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి మనం న్యూస్లో ఉన్నాము. 22 నుంచి బి ఫార్మసీ కౌన్సిలింగ్ అని మనకి ఇవ్వడం జరిగింది అనమాట. బి ఫార్మసీ, ఫార్మ్ డి కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 22 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు సాంకేతిక విద్యా మండలి కమిషనర్ ఏ దేవసేన ఒక ప్రకటనలో తెలిపారని మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే మన జరిగినటువంటి మీటింగ్ అన్నమాట, మనకు ఎవరైతే సాంకేతిక విద్యా మండలికి సంబంధించిన ఉంటారు కదా కమిషనర్ అనమాట, మనకు ఏ దేవసేన గారు అనమాట మనకు ఒక ప్రకటనలో తెలిపడం జరిగింది. ఏమని తెలిపారు ఇక్కడ 22 నుంచి ఇక్కడ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 22 తేదీ నాడు కావచ్చు, 23వ తేదీలో ఆప్షన్లు ఇవ్వచ్చు అని మనకి తెలపడం జరిగింది. అదేవిధంగా దీంతో పాటు ఇక్కడ 25వ తేదీన మనకి కేటాయింపు ఉంటుందని మనకు తెలిపారు అనమాట. అదేవిధంగా సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 26లోగా రిపోర్టింగ్ చేయాలని ఇక్కడ సూచించారనమాట. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా బి అలర్ట్ గా ఉండండి. మనకి ఇక్కడ బి ఫార్మసీ సంబంధించి నోటిఫికేషన్ మనకి ఎప్పుడైనా రావచ్చు. రాగానే సంబంధించి కౌన్సిలింగ్ ఏ విధంగా జరుగుతుందో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్ తరఫు నుంచి. మీరు అందరూ కూడా బి అలర్ట్ గా ఉండండి. అదేవిధంగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఏమేమి ఉంటాయి మీకు అప్కమింగ్ లో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్తో అప్డేట్ గా ఉండండి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరఫు నుంచి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి వీడియో షేర్ చేయండి. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గైస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.